కాటమరాజు కథలు కాటమరాజు కథలు. సరే, ఓటమిని అంగీకరించి నీ కత్తి నా పాదాల వద్ద ఉంచి శరణు కోరుకో. కనీసం బందీగానైనా బతికి ఉంటావు, లేదా ఈ క్షణమే నీ ఆయువులు అనంతవాయువులో కలిసిపోతాయి. ఖడ్గతిక్కన, నీ ఖడ్గచాలన నైపుణ్యం నాకు తెలియదు. వీరుడిగా నువ్వు ఏ విధంగా శత్రువులతో సమరం సాగిస్తావో నేను ఊహించలేను. కానీ ఖడ్గతిక్కన యుద్ధభూమిలోకి వస్తున్నాడు. నా వీర ఖడ్గం వెనక్కి తగ్గింది అంటే ఓటమిని అంగీకరించి కాదు, పరాజయాన్ని ఊహించి కాదు. యుద్ధ విద్యలో నైపుణ్యం పొందిన క్షత్రియులను శత్రువులను జయించడానికి నిర్దేశించబడిన ఈ వీర ఖడ్గం నీ వంటి సద్బ్రాహ్మణుని తల ఖండించదు, బ్రాహ్మణ హత్యా పాతకానికి ఒడికట్టదు. నా చేతిలో వీరమరణం పొందటానికి నువ్వు అనర్హుడవు. క్షత్రియులను శత్రువులను తప్ప సద్బ్రాహ్మణులను నా ఖడ్గం స్పృశించదు. వెళ్ళు. ఓ, యుద్ధభూమికి వచ్చి కాటమరాజు శిరస్సు ఖండించి తీసుకురాకుండా నీ సీమలో అడుగు పెట్టనీయరేమో మీ పాలకులు ప్రజలు. సరే, తీసుకో నా శిరస్సు. ఎటువంటి ప్రతిఘటన ఉండదు. నా ఖడ్గం నిన్ను స్పృశించదు. కాటమరాజా, నువ్వు పిరికివాడివని, శత్రువును చూడగానే ఎత్తిన కత్తి దించేస్తావని నేను చాలా అవమానకరంగా మాట్లాడాను. అందుకు చింతిస్తున్నాను, మన్నింపు కోరుతున్నాను. నేను బ్రాహ్మణ వంశానికి చెందిన వాణ్ణనే కారణం చేత నీ ఖడ్గం వెనక్కు తగ్గిందని తెలుసుకున్నాను. కానీ కాటమరాజా, శౌర్యంలోనే కాదు, పరాక్రమంలోనే కాదు, పరిణితిలో, ధర్మ నిర్ణయంలో నీకు నీవే సాటి. అవును, ఈనాడు నా హృదయం ఉప్పొంగిపోతుంది. నా శత్రువు అల్పుడు కాదు, అధముడు కాదు, పిరికివాడు కాదు, ఓ మహావీరుడు. ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా శంకించకుండా ధర్మం మీద నిలబడ్డ ఓ మహావీరునితో నేను యుద్ధభూమిలో నిలబడి ఉన్నాను. సభాష్! నీవు నా సమవుజ్జీవని అంగీకరిస్తున్నాను. యుద్ధభూమిలో బ్రాహ్మణత్వానికి అవకాశం లేదు. ఆలయాల్లో, ఉత్సవాల్లో, సంభ్రమాల్లో, వేడుకల్లో మా జాతి బ్రాహ్మణ జాతే కావచ్చు. నేను సద్బ్రాహ్మణ వంశానికి చెందినవాణ్ణే కావచ్చు. కానీ ఈనాడు నేను యుద్ధభూమిలో ఉన్నప్పుడు నేనొక సైన్యాధ్యక్షుణ్ణి. సైనికాంశే తప్ప బ్రాహ్మణాంశ నాలో ఉండదు, లేదు. తీసుకో ఆయుధాన్ని, యుద్ధానికి సిద్ధం కమ్ము. ధర్మయుద్ధంలో నేను నిన్ను సంహరిస్తాను. నా చేతిలో వీరమరణం పొంది నీవు చరిత్రలో నిలిచిపోతావు. తీసుకో ఖడ్గం. లేదు, నా నిర్ణయంలో మార్పు లేదు. నా ఖడ్గం నిన్ను సంహరించదు. నేను మాత్రం సిద్ధంగా ఉన్నాను. నా శిరస్సు ఖండించు. నీ రాజ్యానికి తిరిగి వెళ్ళు. వీరుడిగా పూజలందుకో, అగ్రస్థానం చేరుకో. కాటమరాజా, బ్రాహ్మణ వంశస్థులను సంహరించకూడదన్న నియమం నీకెలా ఉందో, ఎత్తిన కత్తిని దించిన వారిని, నిరాయుధులను ఏ పరిస్థితిలో సంహరించరాదని నాకు ఒక నియమం ఉంది. కనుక నీతో యుద్ధం చేయలేను. ఈ ఖడ్గతిక్కన ఆయుధం లేని వాడితో ఎన్నడూ యుద్ధం చేయడు. మీరు చేసిన ఈ పని ఏ విధంగా చూసినా సమంజసంగా లేదు. ఏమిటి మీరంటున్నది? యుద్ధంలో గెలుపొక్కటే ప్రధానమా? నీతి అవసరం లేదా? ధర్మయుద్ధంలో శత్రువుని సంహరిస్తేనే అది వీరత్వం అవుతుంది. కాని అనర్హులను అధర్మ రీతిలో సంహరిస్తే అది యుద్ధం కాదు, హత్యాకాండ అవుతుంది. కనుకనే ఖడ్గతిక్కనను చంపకుండా వదిలేసి వచ్చాను. నువ్వు చెప్పింది నిజమే కాటమరాజా. యుద్ధంలో నీతి ఉండవలసిందే, ధర్మాన్ని అనుసరించవలసిందే. కాని నువ్వు పూజాధికాలు నిర్వహిస్తున్న ఒక వేదబ్రాహ్మణుడి మీద కత్తి దుయ్యలేదే? వీరమరణానికి సిద్ధపడి యుద్ధభూమికి సర్వసన్నద్ధుడై సాయుధుడై వచ్చిన ఒక సేనానిని, సైన్యాధ్యక్షుణ్ణి, ఒక వీరుణ్ణి ఎదుర్కొనక తప్పదు కదా. అతని కులమీమాంస ఇక్కడ అవసరం లేదు అన్నదే మా భావన. అమాత్యవర్య, మీ వాదన సమర్థనకే పనికొస్తుంది. కానీ ధర్మాన్ని నిలబెట్టజాలదు. ఖడ్గాన్ని చేబూని
యుద్ధ భూమిలోకి వచ్చిన క్షత్రియులు కానీ యాదవులు కానీ ఏ ఇతర జాతులు కానీ సమరానికి అర్హులే అవుతారు. కానీ వేద బ్రాహ్మణుడు అతడు సాయుధుడై వచ్చిన అతని మౌలికాంశం కోల్పోజాలడు. ఒక బ్రాహ్మణుని సంహారం యుద్ధభూమిలోనైనా సరే అది బ్రహ్మహత్యతో సమానం. అందుకే ఖడ్గాన్ని దించాను. శత్రువైనా సరే ఖడ్గతిక్కను విడిచిపెట్టాను. నలసిద్ధిరాజు సైన్యంలో ఇతనే ప్రధాన శక్తి. ఇతన్ని సంహరించి ఉంటే మన గెలుపు సులభమయ్యేది. పద్మరాఘవ, కాటమరాజు తీసుకున్న నిర్ణయం అనుసరణీయం. శత్రువు చేతజిక్కిన, ధర్మానికి కట్టుబడి ఎత్తిన కత్తిని దించిన ఒక మహోన్నతుడిగా చరిత్ర మన కాటమరాజును గుర్తుంచుకుంటుంది. కాటమరాజా, నీ సందిగ్ధతను నేను అర్థం చేసుకున్నాను. ఖడ్గతిక్కలను ఎలా నిర్మూలించాలో తగిన పథక రచన నేనే చేస్తాను. యుద్ధభూమిలో విజయం సాధించే వీరత్వానికి ఏ ధర్మ సందేహాలు, ఏ బంధనాలు అడ్డుపడకుండా చూస్తాను. అప్పుడే విజయం తథ్యం. బ్రాహ్మణోత్తమ బ్రహ్మరుద్రయ్య, అమాత్య, వేద వేదాంగాలు అభ్యసించిన బ్రాహ్మణుడివైనా యుద్ధ విద్యల్లో ఆరితేరిన వీరుడవు నీవు. కాటమరాజు విజయానికి మేము ఈనాడు నీ సహకారాన్ని అర్థిస్తున్నాము. ఆజ్ఞాపించండి మహామంత్రి. కథన రంగంలో కాలుమోపి నీ శక్తియుక్తులను ప్రదర్శించి ఖడ్గతిక్కలను అంతమొందించు. రేపటి నాడు కాటమరాజు ఘన విజయానికి శుభారంభం గావించు. వెళ్ళు. ఆజ్ఞ. నేను సాధించిందేమిటి? విజయమా, పరాజయమా? ఏమీ సందిగ్ధ అవస్థ. అంతా అగమ్యగోచరంగా ఉంది. వచ్చావా నాయనా? అమ్మా, జరిగిందేమిటంటే, యుద్ధభూమి నుండి అలసిపోయి వచ్చావు. ఏమైనా ప్రాణాలతో తిరిగి వచ్చావు. అదే మాకు గొప్ప విషయం. ప్రాణాలు నిలబెట్టుకోవాలంటే కాస్త ఆహారం కూడా తీసుకోవాలిగా నాయనా. అమ్మా, కోడలమ్మా, నీ భర్త స్నానానికి ఏర్పాటు చెయ్యి. అలాగే భోజనం కూడా సిద్ధం చెయ్యి. కాస్త ఎంగిలిపడి విశ్రాంతి తీసుకుంటాడు పాపం బిడ్డ. అమ్మా, స్వామి, స్నానానికి ఏర్పాటు చేయమంటారా? స్నానం చేశాక నూతన వస్త్రాలు, అలంకారాలు అన్నీ సిద్ధం చేసావు కదమ్మా? అవునత్తయ్య గారు, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. తీసుకోండి. ఏమిటిది? చీర. అత్తయ్య గారి చీర, నా గాజులు, నేను అత్తయ్య గారు మొహానికి రాసుకునే పసుపు మీకోసమే. చీర నచ్చకపోతే చెప్పు నాయనా, కోడల చీర కూడా ఇస్తాను. నాయనా, వంట ప్రారంభిస్తాను. అన్నట్టు ఇవాళ నుంచి నువ్వు తినేది అన్నమేగా? అమ్మా, ఏమిటి మీరు మాట్లాడేది? ఒక కుమారుడితో తల్లి అనవలసిన మాటలేనా ఇవి? ప్రాణ సమానంగా గౌరవించవలసిన భర్తకు ఒక ధర్మపత్ని ఇవ్వవలసిన మర్యాదేనా ఇది? ఏమిటిదంతా? మీకు విచక్షణ జ్ఞానం నశించిందా? నశించింది విచక్షణ జ్ఞానం కాదురా, ఈ వంశ ప్రతిష్ఠ, ఈ వంశ గౌరవం, అహం, ఆగ్రహం, ఆత్మగౌరవం. ఇవిరా వీరుని లక్షణాలు. నీ వంటి పిరికి పందలకు ఉండేది ప్రాణాల మీద తీపి. నీకు కావాల్సింది సమయానికింత తిండి. నాయనగారు, నాయనగారు అని పిలిచి నా హృదయాన్ని తుట్టుపడవుకురా. యుద్ధరంగంలో నీ శక్తి సామర్థ్యాలు చూపి ఆ కాటమరాజు శిరస్సుతో తిరిగి వస్తావని ఆశపడ్డానురా నేను. శిరస్సు వచ్చి బ్రతుకుంటే బలుసాకు తినొచ్చనే పలాని వాదంతో
ఇలా పారిపోయి వస్తావనుకోలేదురా నేను. ఇది నాకే కాదు, ఈ సింహపురి రాజ్యానికే సిగ్గుచేటు. వెళ్ళు, వెళ్ళరా, నీ ముఖం నాకు చూపించుకో. తిక్కన నా చనుబాలతో పాటు వీరత్వం పౌరుషం అనే ఉగ్గుపాలు కూడా పోసి పెంచాను కదరా. అరి వీర భయంకరుడిలా తిరిగి వస్తావనుకుంటే ఆడంగి విధవలా తిరిగి వస్తావా? నాకు ఇప్పుడే తెలిసింది నా భర్త వీరుడి కాదు బీరువు అని. అర్థమైంది. ధర్మానికి కట్టుబడి నిర్ణయం తీసుకున్నా ఒక వీరుని మనస్థితిని పరిస్థితిని అర్థం చేసుకోలేని ఒక అర్ధాంగి న్యాయాన్యాయ నిర్ణయ సందిగ్ధతలో నిరుత్తరుడై నిలిచిపోయిన వీరపుత్రునికి మనోధైర్యాన్ని ప్రసాదించవలసింది పోయి మనస్తాపానికి గురిచేసే పితృదేవులు. దేనికి దేనికి న్యాయాన్యాయ నిర్ణయ సందిగ్ధంలో పడ్డావురా? ప్రాణత్యాగానికంటే హీనమైన నీ పిరికితనానికి దారి తీసిన ఆ కారణమేమిట్రా? ఆ పరిస్థితికి హేతు ఏమిట్రా? చెప్పరా? యుద్ధరంగం నుంచి నేను వెన్నుచూపి పారిపోయి వచ్చానని మీరందరూ నన్ను పరాభవించారు. కాని కారణం తెలుసుకునే సహనం మీకెవరికీ లేకపోయింది. ఎత్తిన ఖడ్గం దించానంటే వీరత్వం లేక కాదు, నీ ఇష్టదైవాన్ని ప్రార్థించు. ఖడ్గతిక్కన, నీ ఖడ్గచాలన నైపుణ్యం నాకు తెలియదు. వీరుడిగా నువ్వు ఏ విధంగా శత్రువులతో సమరం సాగిస్తావో నేను ఊహించలేను. కానీ ఖడ్గతిక్కన యుద్ధభూమిలోకి వస్తున్నాడు. నా వీర ఖడ్గం వెనక్కి తగ్గింది అంటే ఓటమిని అంగీకరించి కాదు, పరాజయాన్ని ఊహించి కాదు. యుద్ధ విద్యలో నైపుణ్యం పొందిన క్షత్రియులను శత్రువులను జయించడానికి నిర్దేశించబడిన ఈ వీర ఖడ్గం నీ వంటి సద్బ్రాహ్మణుని తల ఖండించదు, బ్రాహ్మణ హత్యా పాతకానికి ఒడికట్టదు. నా చేతిలో వీరమరణం పొందటానికి నువ్వు అనర్హుడవు. క్షత్రియులను శత్రువులను తప్ప సద్బ్రాహ్మణులను నా ఖడ్గం స్పృశించదు. వెళ్ళు. ఇప్పుడు చెప్పండి, బ్రాహ్మణుని చంపరాదనే నిర్ణయానికి బద్ధుడై నిరాయుధుడై నా ఖడ్గం ముందు తల వంచి నిలిచిన ఆ వీరుని తల నరికి తీసుకురావటమేనా? అది వీరత్వమా? వంశగౌరవాన్ని పెంచగలిగే శూరత్వమా? నాయనా ఖడ్గతిక్కన, నా మాట వినరా? నాయనగారు, ఇంకేం చెప్పకండి. సాయుధులై ఎదురొచ్చిన వారినందరినీ ఖండఖండాలుగా చీలుస్తాను. విజయుడినై తిరిగొచ్చానా వీర స్వాగతం పలకండి. పరమేశ్వరుడి నిర్ణయం మరో రకంగా ఉంటే వీరస్వర్గమే ప్రాప్తిస్తే యుద్ధభూమిలో నా కోసం వెతకండి. ఏ కండలైతే ప్రతీకార వాంఛతో ఎగిసెగిసి పడుతుంటాయో, జన్మభూమికి రక్తాభిషేకం చేస్తుంటాయో, అవి ఈ ఖడ్గతిక్కన కండలని గుర్తించండి, గౌరవించండి. సెలవు. కుటుంబ సభ్యుల అవహేళనకు గురైన ఖడ్గతిక్కన పౌరుషాగ్నితో జ్వలిస్తూ అగ్నిశరం వలె రణరంగంలో దూసుకొనిపోయినాడు. ఖడ్గతిక్కన బ్రాహ్మణుడు కనుక అతనిపై కత్తి ఎత్తనని ప్రతిన చేసిన కాటమరాజు నిర్ణయం మేరకు మహామంత్రి పల్లికొండ తమ పక్షానికి చెందిన బ్రాహ్మణ యోధుడు బ్రహ్మరుద్రయ్యను యుద్ధరంగానికి వెళ్లాల్సిందిగా ఆదేశించాడు. ఖడ్గతిక్కన బ్రహ్మరుద్రయ్య ఇరువురును మాఘమాసమున అమావాస్య తిథిని మంగళవారం మధ్యాహ్నవేళ మడిసిరని ప్రాచీన తాళపత్రాల ద్వారా తెలియవస్తోంది. ఖడ్గతిక్కన సజీవుడిగా ఉన్నప్పుడే కాక విగతజీవుడైన తరువాత కూడా అద్భుత శౌర్యాన్ని ప్రదర్శించాడని కొన్ని అపూర్వ ఘట్టాల కథనంలో కనిపిస్తుంది. జలనిధిలో మీనములు చెలియించినట్లు నెత్తుటి మడుగులో తుత్తునియలుగా తిక్కన కండలు తేలుతూ రోషాగ్నితో ఎగసి ఎగసి పడుతుంటే
వీరజనకుడగు సిద్ధన్న చూసి ఆ కండలనే మూట కట్టుకొని నెల్లూరి సీమకు వెళ్ళినాడని వీరగాథలు గానం చేస్తున్నాయి. ఖడ్గతిక్కన యుద్ధము మాఘమాసమున అమావాస్య మంగళవారం కాగా, కాటమరాజు యుద్ధము ఫాల్గుణమాసమున అమావాస్య మంగళవారం నాడు జరిగి ఉంటుందని చరిత్రకారులు ఊహిస్తున్నారు. కాటమరాజు, ఐతమరాజు, పల్లికొండ తదితరుల ప్రార్థనలకు సాక్షాత్తు వీరభద్రుడే దిగివచ్చి యుద్ధం చేసి శత్రుసేనలను సర్వనాశనం చేశాడట. బొల్లావు జగడంలో బొల్లావు తన దివ్యశక్తిని ఉపయోగించి కాటమరాజుకు రక్షణగా నిలిచింది. ఆలమందల పాలన కోసం, రక్షణ కోరి వచ్చిన శరణార్థులకు ఇచ్చిన మాట కోసం, బలహీన వర్గాలకు బాసటగా పీడక పాలకులపై కాటమరాజు సాగించిన ధర్మయుద్ధం కురుక్షేత్ర సంగ్రామం వలె యాదవ భారతంగా చరిత్రకెక్కింది. పల్లికొండ, నువ్వొక మహామాచుడివని ఇంతకాలం అనుకున్నాను. కాని యుద్ధాన్ని ధీరోదాత్తంగా ఎదుర్కోలేక మాయోపాయాలు పన్నే శకునిలాంటి వాడివని మాకిప్పుడే తెలిసింది. ఏమిటి నువ్వు మాట్లాడేది? గుర్తించావా ఈ ఖడ్గాన్ని? ఎవరిది ఖడ్గం? నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రాణాల్ని గడ్డిపోతగా భావించి దేశం కోసం వీరమరణం పొందిన ఖడ్గతిక్కనది ఖడ్గం. వీరమరణం పొందినవాడే వీరుడు. ఖడ్గతిక్కను ఒక మహావీరుడుగా భావితరాల వారు గుర్తుంచుకుంటారు. దాంతోపాటు నీవు చేసిన మాయోపాయం కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎవరిది మాయోపాయం? పుల్లరి పేరుతో ఒప్పందం చేసి సభకు రప్పించి కాటమరాజుపై ఆంక్షలు విధించి ఆలమందల కోసం అతని చేత అవుననిపించి ఆ తరువాత వాటిని కాలరాసి యుద్ధానికి కాలు దువ్విన అధర్మం మీద మాద. పల్లికొండ, మీ అన్న నలసిద్ధిరాజు మహారాజు గనక, రాజ్యాన్ని పాలిస్తున్నాడు గనక న్యాయబద్ధంగా ఉంటాడని, రాజనీతిని పాటిస్తాడని ఆశించడం అత్యాశ కావచ్చు. అయినా కనీసం మానవ ధర్మాన్నన్నా పాటిస్తాడనుకున్నాం. కానీ ఏం చేశాడు? పల్లికొండ, నీ కంఠస్వరాన్ని హెచ్చించినంత మాత్రాన అధర్మం రూపురేఖలు మారిపోతాయనుకో. మీ అన్నగారు నలసిద్ధిరాజు, అతని ముంపుడుగత్తె రాణి కుందుమాదేవి కుతంత్రాలు పన్ని అవినీతి యుద్ధాన్ని ప్రారంభించారు. ఆ క్రమంలోని ఖడ్గతిక్కన వంటి మహావీరులు నేలకొరిగారు. లేదు పల్లికొండ, ఖడ్గతిక్కన మరణానికి కారణం మీ యలమంచిలి వీరుల వీరత్వం కాదు, నువ్వు పన్నిన మాయోపాయం. పద్మవ్యూహంలో అభిమన్యుణ్ణి మట్టు పెట్టిన రీతిలో ఖడ్గతిక్కను నీ కుటిల నీతితో సంహరించావు. కట్టిపెట్టు నీ వ్యర్థ ప్రలాపాలు. ఖడ్గతిక్కన కాటమరాజును ఎదుర్కోవడానికి వచ్చాడు. ఖడ్గతిక్కన బ్రాహ్మణుడు కనుక బ్రాహ్మణుని చంపడం ధర్మం కాదు గనక కాటమరాజు తన ఖడ్గాన్ని వదిలేశాడు, ప్రాణాలు దక్కించాడు. ఈ విషయం తెలిసిన మా వీరుడు బ్రహ్మరుద్రయ్య స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు, ఖడ్గాన్ని ధరించాడు, ఖడ్గతిక్కనతో ధర్మయుద్ధం చేశాడు. ఇరువురు మహావీరులు రణరంగంలో ప్రాణాలు వదిలారు. ఇది యుద్ధనీతే కానీ అధర్మం కాదు, అవాంఛనీయం కాదు. దీని నువ్వు మాయోపాయం అని, కుటిలత్వం అని, శకుని నీతి అని పలు రకాల పేర్లు పెట్టి నువ్వు భ్రమలో ఉన్నావు, భ్రమలో ఉంచుతున్నావు. పల్లికొండ, నువ్వు చేసింది మాత్రం అధర్మం కాదా? ఎందరో యలమంచిలి వీరులు, వివిధ జాతుల వారు ఉండగా బ్రహ్మరుద్రయ్య అనే బ్రాహ్మణుణ్ణి యుద్ధరంగానికి పంపించావు. ఇది కుటిల నీతి కాదా? కాదు, ఇదే యుద్ధ నీతి. అహంకారం తలకెక్కిన మీకు ఈ విషయం అర్థం కాకపోవచ్చు. కానీ బ్రహ్మరుద్రయ్య ఓ మహాయోధుడు, ఎప్పుడూ కులవృత్తి చేపట్టలేదు. యుద్ధం తెలిసిన రణయోధుడు కనుక సమరంలో ఖడ్గతిక్కలను సంహరించాడు. ఎర్రసిద్ధిరాజా, నీ అన్నకు ఇదే చెప్పు.
కాటమరాజు ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఆ శక్తి జ్వాలా చక్రమై బలహీనులను బాధించే దుర్మార్గులను దగ్ధం చేస్తుంది. కనుక కనీసం ఇప్పటికైనా యుద్ధాన్ని విరమించి ధర్మాన్ని ఆచరించి కాటమరాజును క్షమాపణ వేడుకుంటే కనీసం ప్రాణాలతో అయినా బ్రతుకుతారు. నువ్వు నీ అన్న పల్లికొండ ఈ క్షణమే నిన్ను సంహరించగలవు. కానీ నా మాట నీ అన్న వరకు చేరాలి గనుక నువ్వింకా ప్రాణాలతో బ్రతుకున్నావు. వెళ్ళావు. విజయం మా కాటమరాజు. ಓಲಗೆ ಕಿಯಲೋ